స్తోత్రం యేసయ్యా, మీకు ఆరాధన. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు. విభనాసి ఆరాధన ఒకడబకరబిదే దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి, మీకు ఆరాధన. పరిశుద్ధుడా మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మన ప్రభువును స్తుతిస్తాం, ప్రభువును ఆరాధిస్తాం. మనం యేసుక్రీస్తు నిత్యం ఆరాధన యోగుడు. ఆమేన్ హల్లెలూయా. నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును ప్రియులారా ఆరాధిస్తాం. ఆమేన్. మూడో రోజు సమాధి నుండి తిరిగిలేచిన పరిశుద్ధుడైన, పునరుద్ధారుడైన, జీవం కలిగిన గొప్ప దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి, మీకు ఆరాధన తండ్రి. తండ్రి మా బ్రతుకులో చేస్తున్న ప్రతి మేలు బట్టి దేవా మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రంలో, దేశంలో తండ్రి మా బ్రతుకుల్లో చేస్తున్న ప్రతి మేలు బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. యేసయ్యా మీకు ఆరాధన. పరిశుద్ధరా మీకు వందనాలు. ఓహి బనాసి ఆరాధన. ఓహే డబా కరడిన సుగలో కొరుడిన ప్రియులార సంతోషంతో దేవుని స్తుతిస్తాం. స్వరమెత్తి దేవుని గొప్ప నామం మహిపరుస్తాం. యేసయ్యా మీకు ఆరాధన. యేసు నామం అన్ని నామకన్నా గొప్ప నామం. దేవా సోదరం సోదరం సోదరం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సోదరం 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 సోదరం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోర్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంగేలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంగేలైన శత్రువును కరుణించువాడవు నీవే. సూర్యులు నీ ఎదుట వీరులు కారణుడు, జగత్తుని జయించిన జయశీలుడా. సూర్యులు నీ ఎదుట వీరులు కారణుడు, జగత్తుని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా. సుధులతో దుర్గమును సాధించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. సుధులతో దుర్గమును సాధించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకునేదను, మరణము గెలించిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకునేదను, మరణము గెలించిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరుచు నీవు, బహుధరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరుచు నీవు, బహుధరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు నచ్చిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు నచ్చిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలను నీ సామర్థ్యమును,
కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య. ప్రేమతో ప్రాణమును నర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారుణ్యుడు. జగత్తుని జయించిన జయశీలుడా. మైసేవ శూరులు నీ ఎదుట వీరులు కారుణ్యుడు. జగత్తుని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య. మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్య. దేవా మీకు ఆరాధన, యేసయ్య మీకు ఆరాధన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవా మీ నామం తండ్రి మేమందరం గణపరుస్తున్నాం తండ్రి. యేసునామములో తండ్రి మీ కొల్లాది స్తోత్రం దేవా మీకు ఆరాధన. పరిశుద్ధరా మీకు ఆరాధన. నిత్యం ఆరాధన యోగుడైన మా దేవా మీకు వందనాలు తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధరా మీకు వందనాలు. ఓహిబనాసి ఆరాధన. అల్కాబన సుగోరు కోరుబిన సుకోరు కోరుబిడే. ఓహిబనాసి ఆరాధన. ఓహిలంబ కరబిన సుగోరు కోరుబిడే. Algabana Siharadano Helambam Baragaradana Karagarabina Sugoro Korbide, Algabana Siharadano Helabene Sugoro Korbide, Hallelujah, Saya Megaradana Tande Megaradano Helamba Karabina Sugoro Korbide, Algabana Siharadano Helamba Karabina Sugoro Korbina Sugoro Korbina Sigada Korbina Sigada Korbide. ప్రియుడాని ప్రేమ పాదముల్చెదత్తి నెమ్మది నెమ్మదియే. ప్రియుడాని ప్రేమ పాదముల్చెదత్తి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి సుధించేదు ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి సుధించేదు ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లము పొంగనయ్యా. నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లము పొంగనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మైసయా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. యేసయ్యన్ మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడాని ప్రేమ పాదముల్చెదత్తి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి సుధించేదు ఆనందమానందమే. మాయసయా ఆసక్తితో నిన్ను పాడి సుధించేదు ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. యేసయ్య మీకు ఆరాధన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా మీ నామాన్ని
తండ్రి మేమందరం కలిసి దేవ ఉదయగారం కనబరుస్తున్నాం తండ్రి. దేవ మా ప్రతి ఒక్క ఇంటిలో తండ్రి మా రాష్ట్రం దేశంలో ఏసే మీ నామం అన్ని నామకంగా గొప్పనాం తండ్రి. మేమందరం గణవరుస్తున్నాం తండ్రి. ఏసే మా కొరకు కలువరి సెల్వలో ప్రాణం పెట్టి సమాధి నుండి మూడలు తెలియలేచిన నజరుడైన యేసయ్య మీ నామాన్ని మాత్రం తండ్రి మేమందరం గణపరుస్తున్నాం. దేవా మీకు స్తోత్రం, కొలాది స్తోత్రం. దేవా ఇప్పుడు దాకా అద్భుతంగా మమ్మల్ని కాచి కాపాడి నడిపించారు మీ ప్రేమ కన్నా దయని బట్టి దేవా మేము శుద్ధిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా మీ బలమైన ప్రశంసను బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి. దేవా కుడి వచ్చి దేవా ఆత్మలో సత్యములో ఆరాధిస్తున్న తండ్రి ప్రతి ఒక్కరిని బలమైన అభిషేకంతో జీవంతో మహిమతో కుమరించుందండి. నా ఆత్మ బలపరచు ప్రాణం శరీరం దేవా తాకుము తండ్రి. దేవా తాకుము తండ్రి. ఒకే రాబాకారబిన సుగలో కూడబిడే వా మీ పనిలో ఆనందంతో సమాధానంతో దేవా నెమ్మదితో ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ జీవంతో మహిమతో కుమరించు పరిశుద్ధాత్మ నదులు దేవా ప్రవహించనగా తండ్రి మీ ప్రశంస అనుభవించుకొని వాక్యం ధ్యానించుకోవడానికి తండ్రి కృపదయము తండ్రి. ఓహే డబాకారబిన సుగలో కూడబిడే వాక్యం పంపించి దేవా బాగు చేయము తండ్రి. ఉండే చిల్లరు వారిను గాయాలు కట్టుమతండి. ఆత్మ బలపరచుదండి తండ్రి. మనసు స్వస్థపరచుదండి. ఆమె భావోద్యం చిత్తం వాక్యం పంపించి పరిశుద్ధాత్మతో బాగు చేయమతండి. శరీరాన్ని తాకుముందండి, బలపరచుముందండి. దేవజానంతో మీ జీవంతో మహిమతో కుమ్మిరించు ప్రతి ఒక్కరు దేవా పరిశుద్ధాత్మ ఛానల్ గా దేవా మీరు మార్చమని ప్రార్థన ఇస్తున్నాం. అదేగా తండ్రి దేవా జీవోదయంలో ప్రతి ఒక్కరి నుండి ప్రవహించుంటూ తండ్రి పరిశుద్ధ నుండి ప్రవహించుంటూ కృపా తండ్రి దయజము తండ్రి ఆశీర్వాదాలు సమృద్ధి ప్రవహించుంటూ తండ్రి కృపాదయము తండ్రి. ఓహే నబా కరబిరే సుగలో కోరబిరే ఉభావతి కర్రీలు ఈశ్వరక్తం వేషములు సాతాన్ నొందరాల కర్రీలు ఏ సుగములు లేమైపోయినాక పరిశుద్ధాత్మ కార్యమే అందరి ప్రజలు జరగాక ద నేమ్ ఆఫ్ జీసస్ దవా మీ రక్తంగా దవిస్తాం మహిమగనద మీకు అభిస్తున్నాం ఏ సుగములో తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలు ప్రియులారా ఉదయగారం మనం ధ్యానిస్తాం. ప్రార్థనాపూర్వంగా ప్రియులారా మనం ప్రార్థనాపూర్వంగా వాక్యం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మకుడు సహాయం దయచేయక అభిషేకములో దేవుని శక్తిలో దైవ జ్ఞానములో ప్రియులారా మన అందరం ఎదుగినాక అది దేవుని చిత్తమైన మాట. కాబట్టి మనం కోరుకోవాలి దేవా మీ అభిషేకంతో నన్ను కుమ్మరించుము. దేవా బలమైన మీ అభిషేకంతో నన్ను ఆమె అధికంగా నింపము కుమ్మరించుమని ప్రియులారా మనం ప్రార్థన పూర్వక వాక్యంలోనికి వెళుదాం. ప్రియులారా మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము ప్రియులారా 12వ వచనం ప్రారంభంగా మనం ప్రియులారా మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము ప్రియులారా 12వ వచనం ప్రియులారా ప్రారంభంగా మనం చదువుదాం. అతడు వాని పులువ నమ్మించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గెలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకోను వాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను. ఆ నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు ఒకప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే అడవిలో గొర్రెలను మెప్పుతూ జీవంగల దేవుని ఆరాధించే వ్యక్తి అనమాట. దేవుని స్తుతించుకొని దేవుని మహిమపరుచుకొని బ్రతికే వ్యక్తి. ఆ కాలంలో మనం చూసినట్లయితే బయట ఉన్న ప్రజలకు ఎక్కువ మందికి దావీదును పరిచయం లేదు, తెలియలేదు అనమాట. కానీ జీవంగల దేవునికి తెలుసు అనమాట. జీవంగల దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీ పరిస్థితి అలాగుండవచ్చాను, ఒకవేళ మీ పరిస్థితి అలాగుండవచ్చాను. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. సహోదరుల ద్వారా తిరస్కరించబడిన స్థాయిలో ఆమె ప్రజలు పట్టించుకోలేని పరిస్థితిలో ఆయన పురుడే మెన్ ఉన్న బాధ నమ్మకంగా చేస్తూ దేవుని ఆరాధించుకొని నమ్మకం ఉన్న పరిస్థితిలో నమ్మకంగా బ్రతుకుతున్న పరిస్థితిలో మీరు కూడా ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కొన్ని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు ఒకవేళ పట్టించకపోయినా ప్రియులారా దేశం మనం బాధపడవద్దు. జీవంగల దేవుడు దచ్చి నా మీదే మన మీదే ఎల్లప్పుడు ఉన్నామన్నమాట. స్తోత్రం. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవుడు నిన్న నేడు నిరంతరం ఎగరెదు ఉన్నామన్నమాట. దేవుని యొక్క ప్రేమ తగ్గిపోలేదు. దేవుడు నిత్యం మనల్ని ప్రేమించే దేవుడు అనమాట. మనతో కరుణ చూపే దేవుడు, దయ చూపే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క దృష్టి ప్రియులారా మన మీద ఉన్నామన్నమాట. దావీదు ఒంటరిగా
అడవిలో ప్రభువును జీవగల దేవును మహిమపరిచినప్పుడు ప్రియుల దేవుని ఒక కన్నులు దేవుడు అది చూసామన్నమాట అనేది. కాబట్టి ప్రియుల మనం కూడా బైబిల్ గ్రంథం ప్రియుల మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మతో నింపబడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. పరిశుద్ధాత్మతో నింపబడి మనం ఆత్మీయ పాటలు పాడేవారు ఉండాలి. ఆత్మలో సత్యములో జీవం గల దేవును మహిమపరిచేవారు ఉండాలి. ఇప్పుడు ప్రియులారా మనం ప్రభువైన యేసుక్రీస్తు నిత్యం ఆరాధన యోగుడు అనమాట. మన దేవుడు ప్రియులారా వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్న యేసయ్య ప్రియులారా నిత్యం ఆరాధన యోగుడు. అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రభువును ఆరాధించేవారు ఉండాలి, స్తుతించేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నాకు మీకు అనుగ్రహించిన ఈ బ్రతుకుని బట్టి, ఈ జీవితాన్ని బట్టి ప్రియులారా మనం ప్రభువును స్తుతించేవారుగా మనం ఉండాలి, ఆరాధించేవారు ఉండాలి. ప్రత్యేక ప్రియులారా మనం చూసినట్లయితే కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వారు తప్పకుండా జీవగల దేవును వారు ఆరాధిస్తారనమాట. కాబట్టి కృతజ్ఞత కలిగిన హృదయం దేవుడు సమృద్ధి అనుగ్రహించినాక, కృతజ్ఞత కలిగిన హృదయం దేవుని ప్రేమ గ్రహించుకుని దేవుని ప్రేమతో నింపబడి మనం ప్రభువును ఆరాధించే వారుగా ప్రియులారా నేను మీరు ఉండాలి. సనగ వారుగా మనం ఉండవద్దు. గుణగ వారుగా, ఇద్దరును దూషించే వారుగా, ఇద్దరును వ్యతిరేకంగా మాట్లాడేవారుగా. కానీ మనం ఏం చేసుకోవాలి? దేవును స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా మనం ఉండాలి అనమాట. అంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది జీవగల దేవునితో మన భయభక్తి కలిగి జీవగల దేవుని ఆరాధించే వ్యక్తిగా నేను మీరు మనం ఉండే తప్పకుండా మేలు వస్తాయన్నమాట. దేవుని మీరు అనుభవిస్తుంది. జీవగల దేవుని ప్రియులారా ఆత్మలో సత్యములో ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు దేవుని చేత తప్పకుండా వారు దీవించబడతాయి అనమాట. దేవుని ఎంకరేజ్ అవుతాయి, దేవుని ఎంకరేజ్ అవుతాయి. ఆశీర్వాదం ప్రియులారా ఎక్కువ అనుభవించాలని మీరు కోరుతున్న వ్యక్తి ఉండే స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది. కాబట్టి ఆశీర్వాదాలు ప్రియుల జీవగల దేవుడు ఆశీర్వాద పూర్ణులైన పరిశుద్ధులైన జీవగల దేవును ప్రియుల ఆరాధిస్తున్న మీరు ఆశీర్వాదాలు మీ జీవితంలో యేసులో ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఆత్మలో సత్యములో ఆరాధిస్తున్న సుధీస్తున్న దేవుని మహిమపరుస్తున్న మీ జీవితంలో తప్పకుండా మీరు దేవుని చేత అది ఇంకా దీవించబడతాయి. ప్రియుల తప్పకుండా దీవించబడతాయి. ఒకవేళ మీరు ఆరాధన చేసినప్పుడు ఎవరు చూడడం లేదని పర్వాలేదు. ఒకవేళ ఆరాధన చేసినప్పుడు ఎవరు చూడడం లేదని, కాబట్టి మన మనుషులను చూపడానికి కాదు ఆరాధించడం ప్రియులరా, అది మనుషులను చూపడానికి కాదు. జీవంగా దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ప్రభు అది చూసే దేవుడు, అది గమనించే దేవుడు అనమాట. ప్రార్థన కూడా మన యేసుదంలో ప్రార్థన చేసినప్పుడు కొన్నిసారి మన గద్దెలో ఒంటరిగా ప్రార్థన చేస్తారు, కొన్నిసారి మన బహిరంగ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఒంటరిగా మన ప్రార్థన చేసినప్పుడు ప్రజలు ఎవరు తెలియలేదు అని కానీ జీవంగల దేవునికి తెలుసు అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని దృష్టి నా మీద ఉంది, మన మీద ఉంది అనమాట. ప్రత్యేక ఆరాధన చేస్తేనే వారిను ప్రియులారా దేవుడు గమనిస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం సత్యమర్థ చేసుకోవాలి. దేవుడు మనను గమనిస్తున్నాం, దేవుడు మనల్ని చూస్తున్నాం. కాబట్టి ప్రభువును ప్రియులారా మనం అధికంగా ఆరాధిస్తాం, అధికంగా స్తుతిస్తాం. కాబట్టి జీవంగల దేవును ఆరాధించుకొని బ్రతికిన ప్రియులరా దావీదు ఒక పరిస్థితి జీవగల దేవుడు చేస్తామన్నమాట. అదే దేవుడు యేసుక్రీస్తు ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్న మీ పరిశుద్ధుడు పరిశుద్ధాత్మకుడు మారుస్తాడు. దేవునికి శక్తి ఉంది. ఇప్పుడు ప్రియులారా మనం ప్రభువును ఆరాధిస్తాం, ప్రభువును మనం స్తుతిస్తాం. ప్రత్యేకంగా మన దేవుడు పరిశుద్ధుడు అనమాట. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు సర్వశక్తి మంతుడు కాబట్టి, సర్వజ్ఞాని కాబట్టి, సర్వవ్యాపి కాబట్టి, సజీవుడైన దేవుడు కాబట్టి, సమాధి నుండి మూడోరు తిరిగి లేచిన పునరుద్ధరణుడు అంటే మరణాన్ని జయించిన దేవుడు, జయించిన క్రీస్తును ప్రియులారా ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా జయం అనుభవంగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం ఫోకస్ జీవగల దేవుని మనం ఆరాధిస్తాం. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన మంచి జీవితాన్ని బట్టి, మంచి సమయాన్ని బట్టి, మంచి సహవాసాన్ని బట్టి ఇప్పుడు దాకా తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా ప్రియులారా జీవగల దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి మేలుని బట్టి మన దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. ఇప్పుడు గత కాలంలో ఎన్నో మేలు ప్రభు ప్రియులారా చేశారు, ఇంకా కూడా చేస్తాడు. దేవుడు ఎన్నో మేలు మన జీవితంలో చేసిన దేవుడు ఇంకా కూడా దేవుడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ప్రభువును ఆరాధిస్తాం. కాబట్టి సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట ప్రియులారా మనం చూసలేతే నేను కోరుకుని వాడు ఇతడే స్తోత్రం. కాబట్టి చూడండి దేవుని కూడా కోరిక ఉంది అనమాట. మనకు కూడా కోరిక ఉంది, మనకు చాలా కోరిక ఉంది స్తోత్రం. కాబట్టి దేవుని కూడా ప్రియులారా కోరిక ఉంది.
అలా దేవుడు కూడా మనల్ని కోరుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా మిమ్మల్ని కోరుతున్నాం. మన ఏమో యేసుక్రీస్తుని మనం కోరుతున్నాం. మంచిది ప్రభు, మీతో ఉన్న సహవాసం, మీ సన్నది, మీ ప్రెసెన్స్, హల్లెలూయా, ప్రెసెన్స్ కొరకు, అంటే దేవుని యొక్క తాకుదల కొరకు, దేవుని యొక్క అభిషేకం కొరకు మనం కోరుకోవాలి. ఇలాగ ప్రియులారా, దేవుడు కూడా, ప్రభు కూడా ప్రియులారా, మనలో జీవగల దేవుడు కూడా నిన్ను కోరుతున్నాం, మనల్ని కోరుతున్నాం అనమాట. చూడండి, నేను కోరుకున్నవాడు ఇతడే. సోతడు మీరనమాట, నేననమాట, మనల్ని దేవుడు కోరుకున్నాం. ఆమేన్. అందుకొరకు దేవుడు పిలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. సువార్త, ప్రేమ సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచాం. ఒకప్పుడు మనం ప్రభువు నుండి చాలా దూరంగా ఉన్నవారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రియులారా, మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం ప్రకారం 11వ వచనం ప్రకారం ప్రియులారా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రియులారా, మనం యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో, జీవగల దేవునితో చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తి అన్నమాట. ఇప్పుడు మీ మనసులో మీరు ఏమనుకున్నారని, దేవునితో మీరు దూరంగా ఉన్నారని అనుకున్నారా? లేదంటే నేను క్రీస్తు ద్వారా తండ్రి దేవునితో, జీవగల దేవునితో నేను చాలా క్లోజ్ గా ఇంటిమసీగా ఉన్నామని మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? సత్యం ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. దూరంగా ఉన్న మనల్ని దేవుడు దగ్గరికి తీసుకొని వచ్చామన్నమాట. నువ్వు రిలేషన్షిప్ దేవుడు మనకు అనుగ్రహించాం. యేసుక్రీస్తు తండ్రి దేవునితో నువ్వు రిలేషన్షిప్. కాబట్టి ఇప్పుడు ప్రియులారా, డీప్ క్లోజ్ సహవాసంలో మనం ఉన్నామన్నమాట. యేసుక్రీస్తుతో మనం డీప్, లోతైన సహవాసంలో మనం అందరూ ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, మనం చూసినట్లయితే సువార్త విని రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే, వాక్యమైన దేవుడే పరిశుద్ధాత్మ వలన నా ఆత్మలోనికి, మీ ఆత్మలోనికి దిగి వచ్చి న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా మార్చామన్నమాట. బోర్న్ అగైన్ అనుభవం జీవగల దేవుడు మనకు అనుగ్రహించారు. బట్ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తును నమ్మిన, ప్రేమ సువార్త నమ్మిన ప్రతి ఒక్కరు బోర్న్ అగైన్, రక్షణ అనుభవం, రక్షణ పొందాం, కొత్తగా జన్మించామన్నమాట. కాబట్టి ముందు మనం చూసినట్లయితే న్యాచురల్ గా మనం పుట్టాము, తర్వాత మనం సూపర్ న్యాచురల్ గా పుట్టాం. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు అది మనుషులోకి ఇచ్చవలన కాదనమాట. మనుషులోకి ఇష్టానుసరం కాదు, దేవుని చిత్తానుసరంగా మనం పుట్టామన్నమాట. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, దేవుని యొక్క ప్రణాళికని బట్టి అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం పుట్టిన వారు, జన్మించిన వారు. అందుకొరకే ప్రియులారా, క్రీస్తునందున్న మీరు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తె అనమాట. దేవుడు ఆకాశ భూమి సందడి అందా సృష్టించిన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఆకర్షాయి సువార్త వినర్శన పొందిన ప్రియులారా, నాకు మీకు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఆకర్షాయి జీవగల దేవుడు ఆకాశం భూమి సందడి సృష్టించిన దేవుడు ఉన్నాడు. దేవుడు మనకు ఆ హక్కు ఇచ్చామన్నమాట. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి మీరు మన దేవుని పిల్లలం, లేదంటే దేవుని కుమారుడు, కుమార్తె మనం ఉన్నాం. ఎంత గొప్ప స్థాయి ప్రియులారా. సోదరు, అందుకొరగా బైబిల్లో ప్రియులారా, మనం అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడే వచ్చి దేవుని కుమార్తె మనల్ని మార్చేస్తారు. ఇక్కడ ఇప్పుడు మన భూమిలో ఎలాగ బ్రతకాలి? దేవుని కుమార్తెగా మనం అనుదినం బ్రతకడమే దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుని చిత్తమైనది. దేవుడు మన అభిషేకంతో నింపుతాడు. చిత్తమైనది దేవుని కుమార్తెగా అనుదినం ఈ భూమిలో బ్రతకడమే. హల్లెలూయా. భూమిలో మాత్రం కాదు, నిత్యం జీవగల దేవునితో బ్రతకడం అనమాట. భూమిలో బ్రతకాలి, తర్వాత యేసుక్రీస్తు రాకడ తర్వాత, లేదంటే మరణం తర్వాత కూడా నిత్యం దేవుని కుమార్తెగా మీరు ఉండడం దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. అంత గొప్ప స్థాయి మనకు ఇంకా ఎవరు ఇవ్వలేదన్నమాట, ఎవరు ఇవ్వలేదు. స్తోత్రం. కాబట్టి ఇది జీవగల దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకొని దేవుని స్తుతించుకోవాలి. హల్లెలూయా. దాని కొరకు యేసుక్రీస్తును తండ్రి దేవుడు పంపించామన్నమాట. యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తెలియజేశాం, తండ్రి దగ్గర వెళ్ళాం, ఆదరణకర్తను పంపించాం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూడవచ్చు, సమూలతో దేవుడు చెప్పామన్నమాట, నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు ఇప్పుడు ఏం చేసుకోవాలి? సమూలతో దేవుడు చెప్తున్నమాట, నీవు లేవాలి, నీవు లేచి వారిని అభిషేకించు మని యెహోవా సెలవీయగా సమూలు అలా చేశామన్నమాట. ఇప్పుడు సమూహంలో దేవుడు ముందుగా అభిషేకించామన్నమాట. ఇప్పుడు దేవుడు నిన్ను అభిషేకంతో నింపుతాడు, పరిశుద్ధాత్మతో దేవుడు కుమిలిస్తాడు. అంటే కోరిక అనేది ప్రతి ఒక్కరు అభిషేకంతో నింపబడాలి, అభిషక్తులుగా మార్చబడాలి, అంటే దేవుని కుమార్తెగా మార్చబడాలి. దేవుని యొక్క సంకల్పం అనమాట, దేవుని యొక్క ప్రణాళిక అనమాట. దానిలో మనల్ని కూడా దేవుడు సమూహ ప్రవర్తనలాగా మనల్ని కూడా దేవుడు తీసుకుని వచ్చామన్నమాట.
సమూయేలు ప్రవక్తను దేవుడు అభిషేకంతో నింపా, దేవుడు పిలిచా. సమూయేలు ప్రవక్త గురించి ప్రియులను మనం చూసినట్లయితే తన తల్లి పేరు హన్నా. హన్నా చాలా దేవునితో ప్రార్థన చేసుకొని దేవునితో సమయం గడిపి దేవునితో మొరబెట్టి ప్రియులరా బెదమాలుకొని ప్రార్థన చేసుకొని దేవుని చేత పొందిన బిడ్డ అనమాట సమూయేలు. కాబట్టి మనం చాలా విషయాలు మనం యేసునామములో దేవునితో ప్రార్థన చేసుకొని మనం పొందుతారు. లేదు, చాలా విషయాలు మన యేసునామములో కొందరేమో జోబు కొరకు ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు చక్కని జోబు దయం. కొందరు ప్రార్థన చేస్తారు, దేవా జోబు ఇచ్చినటువంటి వందనాలు, జీతం ఇంకరిస్తావాలి. ఇంకా కొందరు మనం చూసినట్లయితే మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తారు, చక్కని సాటైన సగారి కొరకు ప్రార్థన చేస్తారు, దేవుడు ఇస్తారు. చక్కని బాబు కొరకు ప్రార్థన చేస్తారు, లేదంటే పాప కొరకు ప్రార్థన చేస్తారు, దేవుడు అనుగ్రహిస్తారు. ఇక్కడ దేవునికి సాధ్యమన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, కాబట్టి కొందరు మనం చూసినట్లయితే ఇల్లు కొరకు ప్రార్థన చేస్తారు, లేదంటే ఆస్తిపాస్తుల కొరకు ప్రార్థన చేస్తారు, దేవుడు ఇస్తారు. అడుగుడి ఇస్తామని దేవుడు చెప్పారు. దేవుడు చిత్తానుసరంగా మనం వాక్యానుసరంగా ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఇస్తారు, ఇచ్చే దేవుడు. కానీ ఇచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది, మన చేతిలో వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది? జోబు కావచ్చు, కుటుంబ జీవితాలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, డబ్బు కావచ్చు, మన చేతిలో వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా? కాబట్టి హన్నా జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు అనుగ్రహించిన ఆ బిడ్డను దేవుడు తన చేతులు వచ్చిన తర్వాత, దానికి ముందు హన్నా ఒప్పుకున్నామని దేవునితో ఒక మొక్కుబడి చేశామన్నమాట. ప్రభువా నువ్వు నాకు ఒక కుమారుని ఇచ్చినట్లయితే ఆ కుమారుని నేను తిరిగి ప్రభువా మీ చేతిలో నేను ఇస్తాను. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని చేయకుండా బెల్లమైన చేయగా ఏది లేదనమాట. దేవుడే గొప్పవాడు కాబట్టి. కాబట్టి గొప్ప దేవుని చేతుల్లో హన్నా ఏం చేశారు, తన ప్రియ కుమార్ని చేశామన్నమాట. ఇప్పుడు ప్రియులారా దేవునికి స్తోత్రం. మనం కూడా దాని నుండి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. బలమైన దేవుని చేతిలో సమర్పించుకోవడం, మనల్ని బలమైన దేవుని చేతులు ఇవ్వడమే గొప్ప సేఫ్టీ అనమాట. దేవునికి స్తోత్రం. గొప్ప సేఫ్టీగా మనం అందరూ కోరుతున్న విషయం, దేవా నేను ఈ కడవరి కాలంలో, అంత్యకాలంలో, కడవరి గడియలో దేవా నేను సేఫ్టీ ఉండాలి, నాకు కాపుదల కావాలి. కాబట్టి గొప్ప కాపుదల నాకు మేము కావాలంటే ఏం చేసుకోవాలి ప్రియులారా? హన్నా చేస్తున్నట్టు చేయాలి. ప్రార్థన పూర్వగా మనల్ని మనం ఇవ్వాలి అనమాట. స్తోత్రం. హల్లెలూయా. మనల్ని మనం ఇవ్వాలి. ఇంకా మనకు ఇచ్చిన ఆస్తిపాస్తులు కావచ్చు, ఏదన్నప్పుడు కూడా అది కూడా ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? విశ్వాసంతో దేవుని చేతిలో సమర్పించుకోవాలి. అది కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, అది కుటుంబ జీవితాలు కావచ్చు, అది జోబు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, ఏదన్నప్పుడు కూడా ప్రియులారా మన వేసవములో తండ్రి మీ చేతిలో సమర్పిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని చేతిలో మన విశ్వాసంతో సమర్పించిన వారిగా మనం ఉండే దేవుని కాపుదల వస్తాయన్నమాట. దేవుడు కాపాడతారు, దేవుడు కాపాడతారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే హన్నా ప్రియులారా మనం చూసినట్టే దేవునితో ముందు చెప్పామని అడ్వాన్స్ గా చెప్పామన్నమాట. కాబట్టి మీరు ఎంతమంది అడ్వాన్స్ గా ముందు దేవుని చెప్తారు? బ్రువా ఒక విషయం అడగక మునిపే ఫలానా విషయం బ్రువ మీరు చేసి ఉండే, నేను ఇలాగ చేస్తాం, ఆమేన్ హల్లెలూయా అని చెప్పేవారు, ఆమేన్ చెప్పేవారిని బట్టి దేవునికి స్తోత్రం. నా జీవితంలో కూడా ఒకప్పుడు అలాగే జరిగింది. నేను ఇబ్బందులు ఉన్నప్పుడు దేవునితో ప్రార్థన చేశాను, దేవా మీరు నన్ను అప్పు నుండి ఆ సమస్య నుండి విడిపించి ఉండే, నేను ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తా అంతే అని నాకు అప్పుడు ఆలోచన అదే వచ్చాం. నేను అది చెప్పాను అనమాట. కాబట్టి దేవుడు అప్పు నుండి విడిపించిన తర్వాత నేను స్తుతించా, దేవా మీకు వందనాలు. కాబట్టి ఆ స్తుతి ప్రియులారా ఆ రోజు అప్పుడు దాకా ఆగిపోలేదన్నమాట. అందుకొరకు ఈ రోజు కూడా స్తుతిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు ఆగిపోలేదు. దేవుడు చేసిన మేలు ఆ కృతజ్ఞత ఆగిపోలేదు. కాబట్టి ఈ రోజు కూడా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అనమాట. దాదాపు 20 సంవత్సరాల కంటే ఎక్కువ అయింది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ప్రియులారా నాకు మీకు ఎన్నో విషయాలు చేయాలని మనం కోరుతున్నాం. కానీ దేవుడు మనకు చేసినప్పుడు మనం ఏమి చేస్తారు? స్తోత్రం.
హల్లెలూయా. అది కూడా స్పందించాలి ప్రియులారా. కాబట్టి మనం స్పందించాలి, దేవునితో స్పందించాలి. హన్న చెప్పామన్నమాట. హన్న ఏం చెప్పాం? దేవా మీరు కుమారుని ఇచ్చినప్పుడు నేను కుమారుని నీకు చేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చెప్తారు దేవునితో? ఇప్పుడు ప్రియులారా, మనం దేవునితో ఒక నిబంధనలోనికి రావాలి అనమాట. కొందరున్నారు, నాకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం పొందిన తర్వాత వారు వెళ్ళిపోతారు, తర్వాత వారు రాదేమో, వారు అసలే దేవుని సన్నిధిలో రాలేదేమో, వారికి ఆశీర్వాదాలు వారు వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియులారా, మనం అలాగుండవద్దు. ఆశీర్వాదం మనం పొందడం మంచిది, కానీ తర్వాత కూడా మనం ఆశీర్వదించిన జీవగల దేవునితో మనం కనెక్ట్ ఉండాలి. అది కృతజ్ఞత, అది నిబంధన హృదయం అనమాట. నిబంధన హృదయం కలిగిన వారు గొప్పగా దీవించబడతాయి అనమాట. నిబంధన హృదయం కలిగిన వారు గొప్పగా దీవించబడతాయి. కాబట్టి ప్రియులారా, హన్నకు ఆ హృదయం అలా ఉంది అనమాట, నిబంధన హృదయం. సోదరం. కాబట్టి విడుదల పొందాము, మేలు పొందాము, తర్వాత మర్చిపోవడం లేదు, తర్వాత కూడా కృతజ్ఞత కలిగి ఉన్నామన్నమాట. అంటే చెప్పినట్టు చేస్తున్న స్థాయిలో ఉన్నామన్నమాట. దేవుని స్థాయిలో మనం ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం. కాబట్టి దేవుడు అది వింటారు. కాబట్టి మనం అది చేయాలి అనమాట. అది చేసే సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడు, కృప దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం మాట చెప్పేవారుగా మాత్రం కాకుండా మాటే పాటించేవారు ఉండాలి. దేవునితో మనం చెప్పిన మాటలు మనం నెరవేర్చేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మన హృదయం చూస్తున్నాడు. హల్లెలూయా. అదే ఫెయిత్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చూడవచ్చు, కొందరు మాటలు చెప్తారు, అలాగే చేస్తాం, ఇలాగే చేస్తామని చెప్తారు కానీ చేయలేరు. కొందరు మనం చూసినట్టే చెప్పలేదు కానీ చేసేవారు కూడా కొందరు మనం చూడవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా, మన దేవుని సన్నిధిలో పలుకుతున్న విషయాలు మనం అది దాని కొరకు నిలబడాలి అనమాట. నిలబడాలి అంటే మాటకు విలువ ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. మనం స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుడు కాబట్టి మనం చూసినట్టే హన్న ఏం చేశారు ప్రియులారా, దేవునితో మొక్కుబడి చేస్తాం, ఈ బాబుని నేను ఇస్తాం. కాబట్టి అలాగే చేస్తాం అనమాట. అలాగే ప్రియులారా, మనం చూసినట్టే హన్నకు దాని వల్ల నష్టం కాదు, నష్టం కలగలేదన్నమాట, మేలన్నమాట. తర్వాత కూడా దేవుడు ప్రియులారా, ఆ నమ్మకమైన హన్న ఒక నమ్మకత్వాన్ని బట్టి, ఫెయిత్ఫుల్ బట్టి దేవుడు చూసుకొని ఇంకా పిల్లలను ప్రియులారా అనుగ్రహించుటూ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా, మన హృదయం చాలా ప్రాముఖ్యం అన్నమాట. మన మనస్సు, మన ఆలోచన విధానాలు చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, కాబట్టి దేవుని బలమైన చేతిలో ప్రియులారా హన్న తన ప్రియ కుమార్ని సమర్పించిన కాబట్టి ప్రియులారా, మనం చూసినట్టే ఆ కాలంలో ప్రియులారా, దేవుని రాజ్యం కొరకు, ఇశ్రాయేలు ప్రజల మేలు కొరకు, దేవుని ప్రజల మేలు కొరకు దేవుడు ఆ కాలంలో గొప్ప నాయకుడుగా అభిషేకించి ప్రవక్త దేవుడు చాలా బలంగా వాడుకున్నాం అన్నమాట. కాబట్టి అనేకలను దీవించడానికి సమూహ ప్రవక్తను దేవుడు ఒక సాధనంగా జీవంగల దేవుడు వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియుల ఈ కాలంలో కూడా మనం యేసుక్రీస్తు బలమైన చేతుల్లో ప్రియులారా మనం సమర్పించే వారుగా మనం ఉండే, నిన్ను కూడా దేవుడు అనేకులు దీవించే బలమైన సాధనంగా ప్రియులరా వెప్పన్గా పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాత్రగా దేవుడు నిన్ను కూడా తప్పకుండా వాడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం జీవగల దేవుని యేసుక్రీస్తు ఒక బలమైన చేతిలో ప్రియులారా మనల్ని మనం సమర్పిస్తాం. అది మాత్రం కాకుండా దేవుడు మన జీవనంలో చేస్తున్న మేలును బట్టి కూడా మనం దేవునికి ప్రియులారా దేవుని మహిమపరిచేవారుగా మనం ఉండాలి, దేవుని గణపరిచేవారుగా ఉండాలి అని ప్రియులారా మనం గమనించాలి. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన మన చేతలు వచ్చిన తర్వాత ఇది నాదే అని ప్రియులారా దేవుడు మనకి ఇచ్చిన తర్వాత, మన చేతలు వచ్చిన తర్వాత కూడా దేవునిది అనమాట. కానీ దేవుడు మన చేతిలో జస్ట్ మన ఫెయిత్, మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తుంది అంతే. అది వాడుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి మనం మంచి ప్రియులారా ఫెయిత్ఫుల్ స్టూవార్డ్షిప్ ఫెయిత్ఫుల్ నమ్మదగిన గ్రహ నిర్వాహకుడుగా ఉండాలి అనమాట, ఫెయిత్ఫుల్ గా ఉండాలి అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు దృష్టిలో మనం ఫెయిత్ఫుల్ గా ఉండాలన్నమాట. మనం ఫెయిత్ఫుల్ అది చూపాలి అనమాట, ప్రూవ్ చేయాలి. మీ ముందు నేను నమ్మకంగా బ్రతుకుతా. ఆ ఫెయిత్ఫుల్ ప్రియులారా మనం రుజువు చేయాలి అనమాట. వారు ఇంకా దీవించబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు గాదీయంగా దీవిస్తాడు. కాబట్టి ప్రియులారా దేవుడు బలమైన చేతిలో సమూయేలు ప్రవక్తను, సమూయేలు ఆ బిడ్డను
తల్లి ఇచ్చిన కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే అనేకులకు దీవెనకరంగా మార్చబడామన్నమాట. కాబట్టి ఆ సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఇప్పుడు లేవాలి, నీవు లేచి వానిని అభిషేకించుము. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కూడా దేవుని చేతిలో సమర్పించిన వారు ఉంటే దేవుడు మనల్ని అభిషేకంతో కుమరిస్తాడు, దేవుడు ఆత్మతో మనల్ని నింపుతాడు అనమాట. కాబట్టి సమర్పణం, డెడికేషన్ చాలా ప్రాముఖ్యం, ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. అంటే దేవుని చేతులు మనల్ని మనం ఇవ్వాలి అనమాట. దేవుడు బలవంతంగా ఏం చేయలేదు, కాబట్టి మనం కోరుకోవాలి. ఏసీ మీ అభిషేకంతో నన్ను నింపుమని మనం కోరుతున్నాం అంటే దానికి ముందు మనం సమర్పించాలి. ప్రభువా, నా ఆత్మ ప్రాణించి నన్ను పూర్తిగా మీ రాజ్యం కొరకు, మీ సేవ కొరకు, మీ మహిమార్థంగా తండ్రి నన్ను ప్రభువా మీ బలమైన చేతులు నేను సమర్పిస్తాను. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు మనల్ని రక్తం చేత కొన్నామన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు దేవుని సొత్తు అనమాట. మీరు దేవుని సొత్తు. మీరు ఎంతమంది ఎస్ చెప్తారని, మీరు దేవుని సొత్తు అనమాట, మీ సొత్తు కాదు. ఎందుకంటే నా సొత్తు కాదు, మన సొత్తు కాదు, మనం అందరూ దేవుని సొత్తు అనమాట. ఎందుకంటే ప్రియులారా, జీవగల దేవుడు తన ప్రాణం పెట్టి, తన రక్తం కార్చి, పరిశుద్ధ రక్తం కార్చి, అమూల్య రక్తం కార్చి నిన్ను కొన్నామన్నమాట. సాతాన్ చేయి నుండి బయటకు తీసుకొని వచ్చాం, సాతాన్ రాజ్యం నుండి బయటకు తీసుకొని వచ్చాం. ఇప్పుడు కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేత ప్రియులారా మనం కొనబడిన వారం, కడగబడిన వారం, కొనబడిన వారం. కాబట్టి దేవుని సొత్తు అనమాట. దేవుని సొత్తుగా ఉన్న నిన్ను జీవగల దేవుడు తప్పకుండా కాపాడతారు తప్పకుండా. మనకు తెలుసు, మనకున్న ఆస్తిపాస్తులు కానీ, మనకున్న దేవుడు అనుగ్రహించినది మనం ఎంత జాగ్రత్తగా కాపాడతారో దానికంటే ప్రియులారా జీవగల దేవుడు నిన్ను తప్పకుండా కాపాడుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు కాపాడుతాయి. కానీ మనం ఏం చేసుకోవాలి? ఒక్క విషయం మనం సమర్పించాలి, ఆత్మ ప్రాణశరి ఇవ్వాలి, విశ్వాసంతో ఫెయిత్. నన్ను మీరు చూసుకో, నా ఆత్మ ప్రాణశరి మీరు పరిపాలన చేయము అని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, మనం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ప్రియులారా మనను కాపాడుతారు, దేవుడు కాపాడుతాయి అనమాట. అది మాత్రం కాకుండా దేవుడు అభిషేకంతో కుమిలిస్తాయి అనమాట. చూడండి, నీవు లేచి వానిను అభిషేకించు. కాబట్టి దేవుడు సమూయేలు ప్రవక్తను దేవుడు అభిషేకంతో నింపామన్నమాట. అది మాత్రం కాకుండా అనేకులు అభిషేకించిన ప్రవక్త దేవుడు వాడుకున్నారు. కాబట్టి ఈ కాలంలో కూడా దేవుడు అదే కోరుతుంది. ఈ కాలంలో దేవుడు అదే కోరుతుంది. దేవుడు మనను అభిషేకంతో దేవుడు నింపుతాడు. అది నా కొరకు, మీ కొరకు మాత్రం కాదు, అది సంఘర్షం కొరకు అనమాట. అభిషేకంతో నింపబడిన వారిను దేవుడు సంఘర్షం కొరకు, రాష్ట్రం, దేశం, ప్రజలు క్షేమం కొరకు, జీవగల దేవుడు సాతానికి వ్యతిరేకంగా అపవాదికరులు నాశనం చేయడానికి కొరకు, దేవుని రాజ్యం కొరకు దేవుడు తప్పకుండా వాడతారు. కాబట్టి మనం దేవుని చేత మనం అభిషేకించబడాలి. తర్వాత మనం ఇద్దరు అభిషేకించే వారుగా మనం ఉండాలని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మన అభిషేకం పొందామా? దేవుని చేత పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందామా? ఇద్దరు మనం అభిషేకంతో నింపుతున్నామా? ఎలా ఉంది మన పరిస్థితి? అభిషేకం పొందలేని స్థాయిలో ఉంటే ప్రార్థన చేయాలి. దేవ, ఏ రోజు నన్ను అభిషేకించము, నీ ఆత్మతో నన్ను నింపుమని ప్రార్థన చేయాలి. నీ ఆత్మతో నన్ను నింపుము. కాబట్టి దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు దేవుని యొక్క పరిపాలన మనలో జరుగుతాయి అనమాట. లేదు దేవుడు ఎలాగ పరిపాలన ఇస్తారు? ఇప్పుడు దేవుడు ఆత్మతో దేవుడు మనల్ని నింపినాక మనం కోరుకోవాలి, సమర్పించాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మతో ప్రతి ఒక్కరిని దేవుడు అదేగా అభిషేకించినాక ఆత్మతో దేవుడు నింపను గాక. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే 13వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరులు ఎదుట వారికి అభిషేకం చేసెను. ఆనాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బెల్లముగా వచ్చును. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఆత్మతో దావీదు అభిషేకం నింపబడారు. ఇప్పుడు క్రీస్తునందు దేవుని బిడ్డలుగా నేను మీరు కూడా ఈ కాలంలో అభిషేకంతో నింపబడిన వారుగా ఉండాలి, బ్రతకాలని ప్రజల జీవగల దేవుడు కోరుతున్నామన్నమాట. దేవుడు మనల్ని కోరారు, నిన్ను దేవుడు కోరుకున్నాం. అందుకొరకు ఇప్పుడు ఇచ్చాం ప్రేమ సువార్త ద్వారా, అందుకొరకు రక్తం ఇచ్చుకున్న సొత్తుగా మార్చారు. ఉద్దేశం అనేది అభిషేకంతో నింపబడి సాతానికి ఉదయంగా దేవుడు వాడుకోవాలని కోరుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఒకటే సాతాను శిలువ ద్వారా ప్రభు ఓడించాం, తల తీసివేసామన్నాడు, అధికారాన్ని తొలగించాం. కాబట్టి ఇంకా ప్రియులారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అభిషేకించి ఆ సాతాను తొక్కుకొని నేను మీరు నడవాలి. యేసు నామములో ప్రియులారా సాతాను తొక్కుకొని నేను మీరు అనుదినం ముందుకు వెళ్ళాలి అని ప్రియులారా జీవగల దేవుడు కోరుతుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అభిషేకంతో నింపబడిన దావీదు ఒక పరిస్థితి ప్రియులారా మనం చూసినట్లయితే అభిషేకంతో నింపబడిన తర్వాత
అభిషేకంతో నింపబడిన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, దావీదు ఒక పేరు ముందు అంత ఎక్కువ మందికి తెలియలేదు. కానీ అభిషేకంతో నింపబడిన తర్వాత ప్రియులారా దావీదు మాటలు క్రియలు చేంజ్ అయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి దావీదును తన తండ్రి యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి పంపించామన్నమాట. కాబట్టి దావీదు ప్రియులారా దావీదు ఒక తండ్రి దావీదును పంపించారు. తన సహోదరులు సౌలు ఒక గుంపులు ఉన్నామన్నమాట, సైనికులు పని చేస్తున్నామన్నమాట. దావీదు ఒక ముగ్గురు సహోదరులు. కాబట్టి వారికి ఆహారం ఇవ్వడానికి పంపించామన్నాడు, దావీదుని పంపించాం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ తండ్రి ప్రియులారా మనం చూసినట్లయితే దావీదులు పంపించామన్నాడు. కాబట్టి ఎస్ఐ అంటే తన తండ్రి ఫిజికల్ తండ్రి మనం చూసినట్లయితే కొన్ని ఆహారం ఇచ్చి పంపించారు. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే పరలోక తండ్రి అభిషేకంతో నిండి పంపించామన్నమాట. దేవునికి స్తోత్రం. రెండు ప్రియులారా మనం చూడవచ్చు. ఫిజికల్ తండ్రి ఏమో ఆహారం చేతిలో పెట్టి పంపించామన్నమాట, సహోదరులకు ఇవ్వని ఆహారం కూడా. ఇంకా పరలోక తండ్రి ఏమో సమూల ప్రవక్తను అభిషేకించి పంపించామన్నమాట. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నిన్ను కూడా అదే దేవుడు కోరుతుంది. దేవుడు అభిషేకంతో నింపి ప్రియులారా దేవుడు మనల్ని నడిపించదు. అభిషేకం చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మతో నిన్ను నింపి దేవుడు నడిపించిన దేవునికి స్తోత్రం. మనం బ్రతినంత కాదు. కాబట్టి పరిశుద్ధాత్మకు నింపబడిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు ఒక మాటలు మామూలు మాటలు కాదనమాట, గొప్ప గొప్ప మాటలే వస్తుంది అనమాట, చిన్న మాటలు కాదు. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఫిలిస్తీయులు దానిలో కూడా మనం చూసిన గోలియాత్ అనే వ్యక్తి సూర్యుడు గోలియాత్ వచ్చి ప్రతిరోజు వచ్చి సవాలు చేస్తున్నాం అనమాట. ఇస్రాయేలు ప్రజలతో సవాలు చేస్తున్నాం, ఒకరిని పంపము అని సవాలు చేస్తున్నాం. ఎవరు ముందుకు వెళ్ళడం లేదు, ఎవరు ప్రియులారా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి దావీదు చెప్పామన్నమాట, నేను వెళదాం అని చెప్పామన్నమాట. కాబట్టి యుద్ధం చేయడానికి నేను వెళదాం, ఒకవేళ గెలిచినప్పుడు ఏమేం రాజు చేస్తారు, ఇలాంటి విషయాల గురించి దావీదు మాట్లాడుతున్నా అనమాట. కాబట్టి దావీదు ప్రియులారా ఈ విషయం గురించి మాట్లాడుతున్నది తన జ్యేష్ఠ సహోదరుడు ఏలియాబు అది విన్నప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే 28 వచనంలో చూడవచ్చు. మొదటి సమూయేలు గ్రంథము 17:28 వచనంలో చూడవచ్చు. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నగు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీదే కోపం వచ్చి అతనితో, నీవిక్కడే కెందుకు వచ్చిదివి? అరణ్యములోని నీ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసిదివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. యుద్ధము చూచులకే గదా నీవు వచ్చిదివి అనేను. యుద్ధం చూడడానికి నీవు వచ్చారు కదా, అంటే నీవు నీ బాధ్యత చేయకుండా నీవు వచ్చారు కదా, ఎందుకు ఇక్కడ వచ్చారని అడుగుతున్నాం అనమాట. బాధ్యత చేయకుండా అహంకారంతో గర్వంతో ఎందుకు వచ్చారని కోపంతో ప్రియులారా దావీదు మీదే సొంతం అన్నయ్య ప్రియులారా మాట్లాడినట్టు మనం చూడవచ్చు. అంటే సొంతం అన్నయ్యకు తెలియలేదనమాట, దావీదు మీద ఉన్న అభిషేకం తెలియలేదనమాట, అంటే అగ్రహింపు లేదనమాట. ఎంత పవర్ఫుల్ అని అభిషేకం ఎంత పవర్ఫుల్ అని తన అన్నయ్యకు తెలియలేదు. మన పరిస్థితి ఎలా ఉంది? నాలో మీలో వచ్చిన క్రిస్తు బైబిల్ అనాయింటెడ్ వన్, క్రిస్తు అభిషక్తుడు అనమాట. కాబట్టి మనం గ్రహించుకోవాలి అనమాట. కాబట్టి మీ మీద ఉన్న అభిషేకం మీ యొక్క మీ సహోదరులకు లేదంటే మీ తల్లిదండ్రులకు మీ మీద ఉన్న దేవుని పిలుపు మీ సహోదరులకు లేదంటే మీ తల్లిదండ్రులకు, వారికి, మీ భర్తకు లేదంటే భార్యకు, పిల్లలకు తెలియలేదని. కానీ మీరైనా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరైనా అర్థం చేసుకోవాలి. కాబట్టి కొందరికి తెలియలేదేమో, అందరికీ తెలియాలని లేదు, ఎందుకంటే కొందరు చూడలేదేమో. ఎందుకంటే దావీదును అభిషేకించినప్పుడు అది ప్రియులారా మనం చూసినట్టే కొద్దిగా సీక్రెట్గా చేస్తుంటే మనం చూడవచ్చు. ఎందుకంటే సౌలు రాజు దావీదుని చంపవద్దు. కాబట్టి దేవుడు జ్ఞానములో దేవుడు చెప్పిన గైడెన్స్ ని బట్టి ప్రియులారా సహోదరులందట ప్రియులారా దావీదును దేవుడు అభిషేకించారు.
కాబట్టి అక్కడ అన్నయ్య కూడా ఉండవచ్చు. ఎందుకంటే వారు ఎదుట అభిషేకించాం కానీ అభిషేకం ఒక విలువ వారికి అన్నయ్యకు తెలియలేదన్నమాట. సోదరు కానీ ఇప్పుడు ఇలా దావీదుకు తెలుసు అనమాట అభిషేకం ఎంత పవర్ఫుల్ అని. దావీదుకు తెలుసు. జీవం కలిగిన దేవునితో సంబంధం కలిగిన దావీదుకు అనుభవం ద్వారా తెలుసు అనమాట. అనుభవం ద్వారా తెలుసు. కాబట్టి దావీదు మాట్లాడుతుంది 34వ వచనంలో మనం చూడవచ్చు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడు, నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబండి వచ్చి మందల్లో నుండి ఒక గొర్రెపులను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరమి చంపి దాన్ని నోట నుండి ఆ గొర్రెను విడిపించుదని, అది నా మీదకి రాగా దాన్ని గెడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపిద్దని. చూడు ఎలాగ పరిశుద్ధాత్మబడిన దావీదు సూపర్ న్యాచురల్ పవర్ దేవుడు అనుగ్రహించామన్నమాట. లేదంటే అది సాధ్యం కాదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ప్రార్థన చేసినప్పుడు, వారి ఆరాధన నడిపించినప్పుడు, వారి వాక్య పరిచయం చేసినప్పుడు, వారి ఇద్దరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు బలమైన ఆత్మకార్యాలు అంటే దేవుని కార్యాలు జరుగుతాయి అనమాట. ఇప్పుడు ఆత్మ నింపుదల ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి దావీదుకు తెలుసు అనమాట తన మీద అభిషేకం ఎంత పవర్ఫుల్ అని. అనుభవం ద్వారా దావీదుకు అర్థమైంది. దావీదుకు తోడుగున్న జీవంగల దేవుని యొక్క పవర్, శక్తి అర్థమైంది. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 యోహాను 4వ దినం, లోకములు ఉన్న వానికంటే గొప్పవాడు మీలో ఉన్నాడు. గొప్పవాడు నాలో మీలో ఉన్నాడు. గొప్ప దేవుడు సమాధి నుండి తిరిగి లేచిన పునరుద్ధరణైన ప్రభు నేర్చుకోవచ్చు, అభిషక్తాన్ని నేర్చుకోవచ్చు, పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం. కాబట్టి దేవుడు నాలో మీలో ఉన్నాడనమాట. మనలో నివాసిస్తున్నాం. మన క్రిస్తులో ఉన్నాం. మనం క్రిస్తు మనలో ఉన్నాం. ఇప్పుడు గొప్ప దేవుడు దావీదుకు తోడుగా ప్రియులారా ఉండినట్టు జీవగల దేవుడు మనకు కూడా అండగా తోడుగా ఉన్నామని సత్యం మనం గ్రహించుకోవాలి. ఇది మనం మనసులో గ్రహించుకోవాలి అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి అనమాట. అది అర్థం చేసుకున్నప్పుడు మన ఆలోచన, మాటలు, క్రియలు మారుతాయి అనమాట. చేంజ్ వస్తాయి. ఇప్పుడు మనలో ఉన్న అభిషేకం ఎంత గొప్పది, మనలో ఉన్న జీవగల దేవుడు ఎంత గొప్పవాడని గ్రహించినప్పుడు తర్వాత ప్రియులారా భయం వచ్చినప్పుడు దాన్ని మనం పెద్దగా చెప్పలేదన్నమాట. నిరాశ గాని, బాధలు గాని, టెన్షన్ గాని, సమస్యలు పెద్దగా చెప్పలేదు. గొప్ప దేవుడిని మనం గ్రహించినప్పుడు గొప్ప దేవుని గురించి మనం పోడేవారిగా మార్చబడాలి. ఒకవేళ గొప్ప దేవుని మనం పోడడం లేదు అంటే, ఆరాధించుకోవడం లేదు అంటే దానికి అర్థం ఆ దేవుని మనం తెలుసుకోవడం లేదు. కాబట్టి ప్రియులారా మనం సమస్యల గురించి పెద్దగా చెప్పేవారుగా కాదు, కానీ జీవంగల దేవుడు. చూడండి దావీదు చెప్తున్న విషయం సమస్య లేదని కాదు, ముందు సమస్య ఉంది. గొలియాతు నిలబడుతున్నా ఆయన గారి దాని గురించి చెప్పడం లేదు, కానీ చెప్తున్నది దేవుడు చేస్తున్న కార్యాలు చెప్తాను అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు, జీవంగల దేవుడు తన జీవితంలో చేస్తున్న గొప్ప మిరకల్ ఆశ్చర్య కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. అభిషేకం. కాబట్టి మనలో ఉన్న అభిషేకం గొప్పదన్నమాట. మనలో ఉన్న క్రిస్తు గొప్పవాడు అనమాట. దాన్ని చిన్న చూపు చూడవద్దు అనమాట. మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడిని మనం చిన్నగా చూడవద్దు. మన మనసుని బట్టి దాన్ని చిన్నగా చూడవద్దు. కాబట్టి చాలా గొప్పది అనమాట. చాలా చాలా గొప్పది. మనం వర్ణించలే అంత గొప్పది అనమాట. మనలో వచ్చిన గొప్ప యేసయ్య, మనలో దేవుడు అనుగ్రహించిన గొప్ప అభిషేకం, మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడని సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. సత్యం మనం ప్రియులను గ్రహించుకోవాలి. కాబట్టి అభిషేకంతో నింపబడిన తర్వాత ప్రియులను మనం చూసినట్లయితే సమస్యలు రాలేదని కాదు, సమస్యలు ఇంకా ఇంక్రీస్ అయింది. దావీదు జీవితంలో అయితే అభిషేకంతో నింపబడిన తర్వాత సమస్యలు తగ్గిపోవడం కాదు, సమస్యలు ఇంక్రీస్ అయినట్టు ప్రియులను మనం చూడవచ్చు. ఇప్పుడు దానికి ముందు మనం చూడవచ్చు, అడవిలో ఆ గొర్రెలు మెప్పుకొని ఉన్నప్పుడు సింహాలు గాని ఎలుగుబండి అంత వచ్చి ఆ గొర్రెలను పాడు చేయడానికి, నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దావీదేమో సేఫ్టీగా ఉన్నట్టు ప్రియులను మనం అర్థం చేసుకోవచ్చు. అని అభిషేకంతో నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ప్రియులను మనం చూస్తుంటే దావీదు ప్రియులను మనం చూస్తుంటే సౌలుకు చాలా సహాయం చేస్తున్నాం అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడిన దావీదు ఆరాధన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు సౌలు మీద ఉన్న దురాత్మలు పారిపోతుంది అనమాట. ఈవిల్ స్పిరిట్ పారిపోతుంది. ఇప్పుడు యేసునామములో ప్రియులారా మన అభిషేకంతో నింపబడుతున్న మనం, దేవుని అభిషేకంతో మనం నింపబడిన మీరు, మనం ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, మనం నడిచి వెళుతున్నప్పుడు అంతా కూడా ఏం జరుగుతుంది? మనం వెళుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న అపవాది క్రియలు నాశనం అయిపోతాయి అనమాట. ఎందుకంటే నాలో మీద ఉన్న అభిషేకం గొప్పది.
హల్లెలూయా. కాబట్టి పేతురు మనం చూడవచ్చు, పేతురు పరిశుద్ధాత్మకు నింపబడిన తర్వాత నడిచినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఉన్న దురాత్మలు, చీకటి శక్తులు పారిపోయినట్టు ప్రియులను మనం చూడవచ్చు. రోగాలతో వారు స్వస్థ పొందినట్టు, ఎందుకంటే అభిషేకం ప్రవహిస్తుంది అనమాట. పేతురు ఆత్మ నుండి ప్రవహిస్తుంది. పేతురులో క్రీస్తు ఉన్న కాబట్టి, అలా క్రీస్తు నాలో మేలు ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అభిషేకం నదులు మన ఆత్మ నుండి ప్రవహించిన మనం కోరుకోవాలి. జీవజలం నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక మనం నిద్రపోయినప్పుడు మనం నడిచినప్పుడు, మనం అలా కూర్చున్నప్పుడు అంతా కూడా జీవదనందలు మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట. అది మన కాపుదల అనమాట. అది సూపర్ న్యాచురల్ మనకు కాపుదల అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు ప్రియుల అభిషేకంతో నింపబడిన తర్వాత సమస్యలు తగ్గిపోయిందేనే కాదు, సమస్యలు ఇంకా ఎక్కువైంది అనమాట. దుష్టుడు అలాగే చేస్తారనమాట. తన ప్రాణం కూడా తీయడానికి మనం చూడవచ్చు. సౌలు ప్రార్థన లోపం కలిగిన వ్యక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రార్థన లోపం, జీవంగల దేవునితో సంబంధం సరిగా లేదు. ఒకవేళ జీవంగల దేవునితో మంచి సంబంధం ఉంటే అసూయ స్పిరిట్ సౌలు మీద పని చేయలేదు, కోపం స్పిరిట్ పని చేయలేదు, మరణ స్పిరిట్ తన హృదయాన్ని పట్టుకోలేదు అనమాట. కాబట్టి జీవగల దేవునితో ప్రియులారా మన ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో మనం సరిగా మనం లేని వ్యక్తులను ఇవిడ స్పిరిట్ పట్టేస్తాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ప్రియులారా ముందు మనం సాతాన్ రాజ్యంలో ఉన్నాం, సాతాన్ చేతులు ఉన్నాం. కానీ దేవుడు మనను యేసుక్రీస్తు రక్తం ద్వారా, వాక్యం ద్వారా బయటకు తీసుకొని వచ్చారు. క్రీస్తులో మనల్ని నాటామన్నమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సాతానికి మనం చోటు ఇవ్వద్దు, కోపానికి మనం చోటు ఇవ్వద్దు, దురాత్మలు, చీకటి శక్తులకు మన హృదయంలో చోటు ఇవ్వద్దు. క్రీస్తుకు చోటు ఇచ్చిన మనం క్రీస్తుకు చోటు ఇవ్వాలి, కానీ దానిలో మనం కొనసాగించాలి అని దురాత్మలకు, చీకటి శక్తులకు చోటు ఇవ్వద్దు అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది. మొదటి కొరింథీయులు 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, వారి మధ్యలో అనేకత ఉంది అనమాట. లీడర్స్ ఒకరేమో కేఫా వారని, పౌలు వారని, ఇంకా కొందరేమో అపోలో వారని, కొందరేమో క్రీస్తు వారని, అలాగే వారి మధ్యలో అనేకత వచ్చిన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా అసూయ కూడా ఉన్నట్టు, పగ కూడా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎందుకు అని ప్రియుల దానికి జవాబు అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులు 3వ అధ్యాయము 4వ దినములో ప్రియుల 3-4 దినములో మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? సిన్ఫుల్ న్యాచురల్ అంటే పడిపోయిన ఆదాము స్వభావం వారిని ప్రభావం చేస్తున్నాం అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు కాదు. యేసు కానీ దేవుని చిత్తమైనది. క్రీస్తుకు చోటిసిన మనల్ని, మన ఆత్మలో క్రీస్తు ఉన్నగాటి దేవునికి స్తోత్రం. ఆ క్రీస్తు మనం ప్రాణం కూడా ప్రభావం చేయాలన్నమాట. ప్రాణాన్ని క్రీస్తు ప్రభావం చేయనాక ఇప్పుడు కూడి వచ్చిన మన అందరూ ప్రాణం పరిశుద్ధాత్మ వలన జీవగల దేవుడు మనల్ని ప్రభావం చేయనాక, మన ప్రాణాన్ని అంటే మన మనస్సు, బౌద్ధ చిత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయనాక, సిన్ఫుల్ నాట్స్ ప్రభావం చేసి ఉంటే అసూయ వస్తుంది, పగ వస్తుంది, కోపం వస్తుంది, దురాశ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? ఈవిడ స్పిరిట్ అలాంటి వ్యక్తులను వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దేవుడు దేని కొరకు పిలిచారు? దేవుని చేత ప్రియులారా మన అభిషేకించబడి పరిశుద్ధాత్మ చేత దేవుడు నిన్ను వాడుకోవడానికి దేవుడు పిలిచామన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని పిలిచేది, దేవుడు అభిషేకించి మన దీవెన పొందాలి. ఇద్దరు నా ద్వారా మీ ద్వారా దీవించబడాలి. దాని కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచారు. ఇప్పుడు పిలిచిన తర్వాత, పిలుపు పొందిన మనం దేవుని దగ్గర వచ్చాం తర్వాత మనం సాతాన్ చేతుల్లో పడిపోవద్దు, లేదంటే సాతాన్ మనం ప్రాణాన్ని ప్రభావం చేయవద్దు అనమాట. అంటే శుద్ధీకరణం, హృదయ శుద్ధి గడవాలి. కాబట్టి హృదయం శుద్ధి దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి హృదయాన్ని మనం ఇవ్వాలి, దేవునికి ప్రాణం ఇవ్వాలి అనమాట. రక్షణ పొందిన తర్వాత కూడా దేవునికి ఇవ్వాలి అనమాట. ప్రతిరోజు మనం సమర్పించుకొని ముందుకు వెళ్ళాలి. నా బ్రదైనంతకాలం నా హృదయం ప్రభు మీరు పరిపాలన చేయాలి. ఆత్మలో ప్రభు ఉన్నాడు కరెక్టే, కానీ ప్రాణం కూడా ప్రభు పరిపాలన చేయాలి. లేదు అంటే ఏమవుతుంది? కోపం కానీ, అసూయ కానీ, ఈవిల్ స్పిరిట్ ప్రాణంలో ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. సౌలు ప్రియులారా మనం చూస్తున్నది ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేస్తున్నాయి కాబట్టి, అందుకనుక ప్రియులారా మనం చూసినట్లయితే అసూయతో, కోపంతో, నరహత్య స్పిరిట్తో ప్రభావంతో దావీదును చంపడానికి, అభిషక్తుడైన దావీదును చంపడానికి ఎన్నో ప్రయత్నం చేశారు. కానీ జీవగల దేవుడు పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. దావీదును పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు కూడా నమ్మదైన దేవుడు అనమాట. ఇప్పుడు దావీదును దేవుడు, జీవగల దేవుడు అద్భుతంగా ప్రియులారా కాపాడామన్నమాట. సాతాను తాకడానికి దేవుడు ఒప్పుకోలేదనమాట. దావీదు ఒక ప్రాణం దేవుడు అద్భుతంగా కాపాడాడు.
సోదరు ఎన్నోసారి ప్రయత్నం చేస్తాం ప్రాణం తీయడానికి, కానీ జీవగల దేవుడు దావీదుకు అండగా తోడుగా నిలబడి కాపాడి మెన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా దీర్ఘాయుస్సు అనుగ్రహించామన్నమాట. కాబట్టి అదే దేవుడు నన్ను నిన్ను కూడా తప్పకుండా కాపాడుతాడు. ఇప్పుడు క్రీస్తు కొరకు నిలబడుతున్నప్పుడు, దేవుని అభిషేకం కొరకు నిలబడుతున్నప్పుడు దుష్టులైన సాతాను రకరకాల విధంగా మనం ఆత్మీయంగా చంపేయాలని, నాశనం చేయాలని, లేదంటే మన దీర్ఘాయుస్సు అనుభవించకుండా మన భూమి నుండి తీసివేయాలని దయ్యాలు చాలా వ్యక్తులకు ఆరాధన ఇస్తారనమాట, ఆరాధన ఇస్తారు. ఆయన కానీ తండ్రిన దేవుడు నన్ను నిన్ను పిలిచిన జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతారు. ఎందుకంటే ఆకాశం భూమి సృష్టించిన మనం దేవుడు గొప్ప దేవుడు కాబట్టి యేసుక్రీస్తు చెప్పాడు, నా తండ్రి అందరికన్నా గొప్పవాడు. కాబట్టి పరలోక తండ్రి నన్ను నిన్ను తప్పకుండా జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతారు. కాబట్టి మనం జీవగల దేవుని కొరకు గట్టిగా నిలబడాలి. కాబట్టి మనం భయపడవద్దు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, భయపడవద్దు. దేహమును చంపిన వారిని చూసి భయపడవద్దు అనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించాలంటే దేవుని పర్మిషన్ లేకుండా మరణించలేదు అనమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రేరణ గ్రంథం 1:18 రాయబడింది, పాదాళం ఆమేన్ మరణం దాని యొక్క తాలపు చెవులు ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో ఉంది అనమాట. ఇప్పుడు దేవుడు తెలియకుండా అది జరగలేదన్నమాట. కాబట్టి మనం ఆత్మ మనం నుండి వెళ్ళిపోవడమే మరణం, ఫిజికల్ డెత్. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు చిత్తం ఉన్న రోజు యేసులో హృదయనాక బైబిల్లో రాయబడింది. ఆమేన్ కీర్తనలు 91 కీర్తనలు ప్రియులారా మనం చూడవచ్చు. 15-16 వచనములు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ప్రేమించిన వారికి దేవుడు దీర్ఘాయుస్సు అనుగ్రహిస్తాడు అన్నమాట. దేవుడు దేవుని ప్రేమిస్తున్న, దేవుని చేత ప్రేమించబడిన, దేవుని తిరిగి ప్రేమిస్తున్న నాకు మీకు యేసులో దేవుడు దీర్ఘాయుస్సు అనుగ్రహించినాక. కాబట్టి సాతాను దానికి ముందు మీ ప్రాణాన్ని తీసుకోవడానికి వీల్లేదన్నమాట. దేవుడు ఒప్పుకోలేదు. దావీదు ఒక ప్రాణం తీయడానికి ప్రయత్నం దయ్యాలు చేశారు, కానీ దేవుడు ఒప్పుకోలేదు. కాబట్టి అదే దేవుడు నన్ను నిన్ను కూడా తప్పకుండా కాపాడుతారు. కాబట్టి ఇప్పుడు నన్ను అభిషేకం నింపబడుతున్నప్పుడు, మనం క్రిస్తువులు మనం ఎదుర్కొన్నప్పుడు ఛాలెంజ్ అంటే సమస్యలు రాదు అని కాదు, సమస్యలు వస్తుంది. ఒకసారి మనం ఊహించలేని ఇంకా పెద్ద సమస్యలు రావడానికి అవకాశం ఉంది, కానీ జీవగల దేవుడు కాపాడుతారు. జీవగల దేవుడు కాపాడుతారు. ఇప్పుడు మన క్రిస్తువులో ఎదుర్కొన్నప్పుడు కొలది ఒకవైపు సమస్యలు కూడా ఇంకా ఇంక్రీస్ అవుట్ చేయడానికి దయ్యాలు ప్రయత్నం చేస్తుంది, కానీ మనం భయపడవద్దు. జీవగల దేవుడు కాపాడుతాడు అనమాట. ఎందుకంటే మన దేవుడు సర్వాధికారి. సాతాను ఓడిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా సాతాను నన్ను నిన్ను ఏమీ చేయలేదన్నమాట. కానీ అభిషేకంతో నింపబడిన మీరు సాతాను నాశనం చేసినట్టు దేవుడు వాడతారనమాట. సాతాను నన్ను నిన్ను ఏమీ చేయలేదన్నమాట. ఎందుకంటే మనం క్రిస్తులో ఉన్నాము, క్రిస్తు మనలో ఉన్నాము. అంటే సాతాను జయించిన క్రిస్తు నాలో మీలో ఉన్నామన్నమాట. ఆ జయించిన క్రిస్తులో మనం దాగి ఉన్నాం. దేవుడు మనల్ని దాచిపెట్టామన్నమాట క్రిస్తులో. కాబట్టి ఇప్పుడు సాతాను నన్ను నిన్ను ఏమీ చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ ఏమవుతుంది? జీవగల దేవుడు మనల్ని కాపాడతారు. సాతాను సిగ్గుపడతాయి అనమాట. కాబట్టి సాతాను ఎన్నో రకరకాల తంత్రాలు తీసుకొని వచ్చినా కానీ ఆ తంత్రాలు వలన కూడా దేవుడు మనకు ప్రాక్టీస్ అనమాట. యుద్ధం ఒకటి మనం చూడవచ్చు. యేసుక్రీస్తు దగ్గరే సాతాను వచ్చి శోధించినప్పుడు లూకాసు 4:40 మనం చూడవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నామన్నమాట. వాక్యంతో పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరే వచ్చి సాతాను శోధించారు. శరీరాశ, నేత్రాశ, జీవపట్టం. కానీ సాతాను వాక్యం ద్వారా యేసుక్రీస్తు ఓవర్కమ్ చేశామన్నమాట. అందుకొరకు వాక్యంతో మనం నింపబడిన స్థాయిలో ఉండాలి. వాక్యం గడ్డం మనం వాడుకోవాలన్నమాట. వాక్యం గడ్డం మనం వాడినప్పుడు అపవాదికరీలు నాశనమైపోతాయి. కాబట్టి ప్రియులారా తర్వాత ఆ శోధన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు. ఆ శోధన తర్వాత ఏమైంది? లూకాసు 4:14 మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ఆత్మశక్తులు ఇంక్రీస్ అయింది అనమాట. ఇప్పుడు మీరు కూడా సాతాను చేత శోధింపబడుతున్న స్థాయిలో మీరు ఉన్నారని. కాబట్టి మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి. యేసు రక్తం, యేసు పరిశుద్ధాత్మలో కలిసి మనం ఉండాలి. అలాగే మనం ఉన్న కొలది ఏమవుతుంది? డివైన్ పవర్లు ఇంక్రీస్ అవుతాయి అనమాట. డివైన్ శక్తిలో అంటే పవర్లు ఇంక్రీస్ అవుతాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా భయపడాల్సిన అవసరం లేదు. అది కూడా మేలుకరంగా దేవుడు మార్చాడనమాట. సాతాను శోధించినప్పుడు కూడా మనం నమ్మకం ఉండే చాలు. మీరు ఇప్పుడున్న దానికంటే డివైన్ పవర్లు ఇంకా ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎవరికి నష్టం? సాతానుకి నష్టం. సాతాను ఓడిపోతాయి అంతే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన ఏమో మహిమ నుండి ఇంకా గొప్ప మహిమలో ఎదుగుతాయి. కాబట్టి ఇప్పుడు మీ జీవితంలో ఉన్న సమస్యలు, దేవుడు అనుభవించిన ప్రతి సమస్యలు అది మనకు మేలుకరంగా దేవుడు మార్చాలన్నమాట.
కాబట్టి సమస్యల గురించి దేశం మనం బాధపడవద్దు, సమస్యలను బట్టి బాధపడవద్దు, కానీ క్రిస్తువుని బట్టి మనం దేవుని స్తుతించాలి. క్రిస్తు మన పక్షంగా ఉన్నా కాబట్టి ఆ సమస్యలు మనల్ని నాశనం చేయలేదన్నమాట. నాశనం చేయడానికి దయ్యాలు తీసుకొని వచ్చి ఉండవచ్చు, కానీ జీవగల దేవుడు మనకు అండగా ఉన్నా కాబట్టి మనకు ప్రమోషన్ వస్తాయి అన్నమాట. అదే సమస్యలు ఆత్మీయంగా ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఆ సమస్యలు దాన్ని దేవుడు వాడతారనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని ఒక స్టెప్ గా దేవుడు వాడినాక హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీకు నాకు ఉన్న సమస్యలు చూసి వేసి భయపడకండి, బాధపడకండి. ఆ సమస్యలను బట్టి దేవుని స్తుతించండి. దేవుడు మనకు అండగా ఉన్నా కాబట్టి దేవుని స్తుతించండి. దేవుడు ఆ సమస్యలను ఓవర్కమ్ చేసి ఇంకా ఉన్నతమైన ఆత్మీయ స్థాయికు నడిపించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరిను అభిషేకించినాక, దేవజానంతో నింపినాక, దేవుని కృపతో మనల్ని నింపినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, వాక్యం దాన్ని మాతో ఇది మాట్లాడినట్టు వందనాలు. ప్రతి వాక్యించు మన పరిశుద్ధాత్మతో మార్చుము తండ్రి. మా అందరి పట్ల ప్రభా మీకు గొప్ప ప్రణాళిక కలిగి ప్రభు మీరు ఉన్నవాటి సుధిస్తున్నాం తండ్రి. దావీదును మీరు కోరినట్టు ప్రభు మమ్మల్ని కూడా మీరు కోరినవాటి సుధిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఒకటి పిలిచినట్టు వందనాలు తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా వందనాలు తండ్రి, ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. ఓహే డబా కరబిన పిలిచిన మమ్మల్ని కూడా దేవా దావీదును అభిషేకించట్టు, దేవా యేసు అభిషేకంతో మమ్మల్ని నింపినట్టు ఉందన్నారు. ఒకవేళ ఎవరైనా అభిషేకంతో నింపబడి లేనేస్తారుండే తండ్రి, ఇప్పుడే వారిని కుమిరించమని ప్రార్థనిస్తాం. అంతేకాలంలో అడవి కాలంలో నేను ప్రతి ఒక్కరిని ఆత్మతో కుమిరిస్తామని వాగ్దాన ప్రకారం ఇప్పుడే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడినా కానీ ప్రార్థనిస్తాం. పిల్లోడ్ హోలీ స్పిరిట్ పిల్లోడ్ తండ్రి, మీ ఆత్మతో కుమిరించుదండి, నింపముందండి. ప్రతి ఒక్క పాత్ర కూడా గిన్నె కూడా నిండి పొరులినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఆత్మతో నింపబడినాక ఓ ఎడాబాకార మీద నా యందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి జీవదలందరినీ ప్రవేశిస్తే వాగ్దాన ప్రకారం పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి నుండి ప్రవేశినాక ద నేమ్ ఆఫ్ జీసస్, పరిశుద్ధ ఇంకరిస్తున్నాక ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రేమ సమృద్ధి ప్రవేశినాక తండ్రి ఓ ఎడాబా క్షమించి అభిషేకం ప్రవేశినాక, ఆనందాలు ప్రవేశినాక, సమాధానం ప్రవేశినాక, ఇంకరిస్తున్నాక ద నేమ్ ఆఫ్ జీసస్. హీలింగ్ ప్రవేశినాక తండ్రి ఓ ఎడాబా కరాబిన సువులో కుమరించు, గొప్ప అభిషేకంతో జీవంతో మహిమతో కుమరించుందండి. ఓ ఎడాబా కరాబిన సువులో కోరబిదే రాధన కరగరబిన సువులో కోరబిదే తండ్రి. పరిశుధాత్మ వరాలతో ఇప్పుడు నిమ్మని ప్రార్థనిస్తున్నాం. ఓ ఎడాబా కరాబిన సువులో కోరబిదే సాతానికి వ్యతిరేకంగా, అమోది క్రియలకు వ్యతిరేకంగా తండ్రి గొప్ప ఆయుధంగా సాధనంగా ప్రతి ఒక్కరు అభిషేకించి బలంగా మీరు వాడుతున్నట్టు వందనాలు వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ఇలాగ తండ్రి అభిషక్తులు ఉన్న వారి అవసరాలు ఏసుమములు అద్భుతంగా తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. దాన్ని మెరకులుగా అది తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. బలమైన మంచి దేవోదరుని పనిచేయనా కానీ ప్రార్థనిస్తున్నాం. అభిషేకంతో నింబడిన మీతో కలిసి బ్రతున్న మరొక అవసరాలు యేసులో తెరచబడిన మొదటి రాజ్యం నిధి వధువుడి అప్పుడాన్ని అనుగ్రహిస్తామని వాగ్దాన ప్రకారం ప్రతి అవసరాలు యేసులో తెరచబడినాక తండ్రి దవా స్తోత్రం తండ్రి, దవా స్తోత్రం తండ్రి. ఆత్మ ప్రాణ శరీరం బలపరచుందండి, బలపరిచినట్టు వందనాలు, ఆరోగ్యం ఇచ్చినట్టు వందనాలు, బలపరిచినట్టు వందనాలు. వారి అవసరాలు అద్భుతంగా మా అవసరాలు తెరిచినట్టు దవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ రక్తంగా దాపిస్తున్నాం, మహిమగలద మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన ఇస్తున్నాము, గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.